ముట్టుకొని ఆయన ఆత్మ శాంతి పొందుతుందట. ఎవరి ఆత్మ? లాజరు గారు. ధనవాని యొక్క ఆత్మ అగ్నిగుండంలో యాతన పడుతుందట. అగ్నిగుండములో ఆరుస్తూ ఉన్నాడు. తినుము తాగుము పేకాటాడేవాడు, వ్యభిచారం చేసేవాడు, పాపం చేసేవాడు, అనేక మంది స్త్రీలతో అనేకమైన చెడు క్రియలు పాపాలు చేసి ఎంజాయ్ చేసేవాడు. హల్లెలూయా. కానీ లాజరు చనిపోయి దేవుని యొక్క దూత వచ్చి మరి ఆయన ఆత్మని అబ్రహాము రూము దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆయన ఆత్మ దేవుని వాక్యంలో చెప్తోంది శాంతి పొందుతుందట. మరి తాతయ్య గారి యొక్క ఆత్మ నేను విశ్వాసం చేస్తున్నాడు దైవజనుడు చెప్పిన రీతిగా పరలోకములో శాంతి పొందుతుంది. ఆమేన్ చెప్పండి అందరు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. 17వ వాక్యంలో 25వ వాక్యంలో రాయబడ్డది. ఒకసారి చదవండి సార్. 11 యోహాను సువార్త 25 సార్. యోహాను సువార్త 11వ అధ్యాయం 25 సార్. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా కూడా బ్రతుకును. ఒకవేళ తాతయ్య గారు శారీరకంగా చనిపోయాడు, హల్లెలూయా, ఆయన శరీరం మాత్రమే కానీ ఆత్మ ఎప్పుడు చనిపోదు. పాస్టర్ చచ్చిపోతాడు, ఆయన పాస్టర్ సాక్ష్యం చచ్చిపోద్దండి. సాక్ష్యం పాస్టర్ చనిపోతాడు, పాస్టర్ గారి సేవ చచ్చిపోది. హల్లెలూయా. పాస్టర్ చచ్చిపోతాడు, విశ్వాసుడు చచ్చిపోతాడు. విశ్వాసు ఎలా జీవించిందో ఆమె సాక్ష్యం చచ్చిపోది, ఎప్పటికీ ఉంటుంది. ఎంతమందికి అర్థమైందండి? హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు కూడా చనిపోయి 3వ దినంలో తిరిగి లేచిండు. ఈ తాతయ్య గారు కూడా సమాధి తెరవబడుతుంది. యేసయ్య చనిపోయి 3వ దినంలో తిరిగి లేచి ఆరోహణమైపోయిండు. 40 రోజులు ఉండి పరలోకంలో తండ్రి కుడి పార్శ్వములో కూర్చున్నాడట. ఆమేన్ చెప్పండి అందరు కూడా. మీకు విశ్వాసం ఉందా? ఏమండి నేను లేస్తానో లేవను, చచ్చిపోతే అనే అపనమ్మకం ఉందా? సందేహం ఉందా? లేకపోతే డౌట్ ఉందా? ఎంతమంది విశ్వాసం ఉంది? నేను నమ్మిన నిజమైన దేవుడు, నేను నమ్మిన ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త, నా కొరకు ప్రాణం పెట్టే దేవుడు, నా కొరకు సిలువలో మరణించిన దేవుడు, ఆ దేవుని నమ్ముకున్నా. నేను ఏదో ఒక రోజు చనిపోయి నేను కూడా లేపబడతా, నా తండ్రితో నేను వెళ్తానని ఎంతమంది విశ్వాసం చేస్తాను? హల్లెలూయా. మొదటిగా మనం నేర్చుకున్నాం ఆయన భక్తుల మరణము చెప్పండి ఏంటిది? విలువనది. రెండో మాట ఏం నేర్చుకున్నాం? దేవుని యందు మృతి నొందిన వాడు ధన్యుడు. మూడో మాట లాజరు తన వారి గురించి మనం నేర్చుకున్నాం. లాజరు ఎక్కడికి వెళ్ళాడు? చాలా విషయాలు ఉన్నాయి. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. హల్లెలూయా. 4 విషయము మనం చూసినట్లయితే మొదటి దశలోనికి గ్రంథము 4వ అధ్యాయము 14వ వాక్యంలో రాయబడ్డది. యేసు మృతి పొంది తిరిగి లేచెను, ఆయనను నమ్మిన యెడల అదే ప్రకారము నిద్రించిన వారిని ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. హల్లెలూయా. తాతయ్య చనిపోలేదు, నిద్రిస్తూ ఉన్నాడు. నిద్రించిన వ్యక్తులు మళ్ళీ లేస్తావు. నువ్వు సాయంత్రం పడుకుంటే మరి ఉదయకరం ఏమైతావు? తిరిగి లేస్తావు, లేచి మీ పనులు చేసుకుంటావు. అదే విధంగా తాతయ్య గారు చనిపోలేదు, నిద్రిస్తూ ఉన్నాడు. యేసు మళ్ళీ వెనక పెట్టుకొని మళ్ళీ వస్తాడు, ఆయనను తీసుకొని వస్తాడు. మనందరము చూస్తాం, పరిశుద్ధులు అందరము చూస్తాం, దైవజనులు అందరం చూస్తాం, నీతిమంతులు అందరం కూడా చూస్తాం. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే మన యేసు చనిపోయి ప్రపంచంలో ఒకే ఒక్క దేవుడు, చనిపోయి 3వ దినం లేచిన దేవుడు కేవలం నా యేసు ప్రభు మాత్రమే. ఈ ప్రపంచంలో ఎవరు లేవలేదు చనిపోయి. కేవలం నా యేసయ్య మాత్రమే చనిపోయి లేచిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, శిలువలో మరణించిన దేవుడు, బల్లెముతో పొడబడ్డ దేవుడు, ఆయన చేతులకు మేకులు కొట్టబడ్డ దేవుడు. మళ్ళీ యేసయ్య తన పరిశుద్ధ సంఘాన్ని మళ్ళీ తీసుకుపోవడానికి రాబోతున్నాడు. ఆమేన్ చెప్పండి అందరు కూడా.